ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి. ఎవరైతే తిరుపతి కానీ తిరుమల కానీ వెళ్ళి శ్రీవారి భక్తులు కూడా సేవ చేసుకోవాలి అనుకునేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో మీకు సంబంధించినటువంటి కోటాలో భాగంగా శ్రీవారి సేవలు అయితే మనకి రేపు అంటే డిసెంబర్ నెల 25వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. ఇది టీటీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ శ్రీవారి సేవలు అయితే మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ వచ్చి tt.దేవస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ శ్రీవారి సేవలు అయితే బుక్ చేసుకోవచ్చు అండి. ఇందులో ప్రధానంగా మనకి 3 రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. ఒకటి శ్రీవారి సేవ, దీన్ని మనం జనరల్ సేవని పిలుస్తూ ఉంటామండి. వయసు 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు ఉండాలి. మీకు సేవ తిరుమలలో కానీ తిరుపతిలో కానీ 7 డేస్ వరకు ఉంటుంది. మీరు తిరుపతి కనుక ఆప్షన్ పెట్టుకుంటే తిరుపతిలో 3 రోజులు, తిరుమల కొండపైన 4 రోజులు కూడా మీరు సేవ చేయాలండి. అదే కనుక మీరు తిరుమల కనుక ఆప్షన్ పెట్టుకుంటే తిరుమల కొండపైన 7 డేస్ వరకు కూడా మీరు సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రెండో సేవ నవనీత సేవ. వీళ్ళ వయసు 35 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు ఉండాలి. వీళ్ళకి తిరుమల కొండపైన సేవ అన్నది ఎస్పీ గోశాలలో ఉంటుంది. ఇది కేవలం ఆడవారు మాత్రమే అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 3 పరకమణి సేవ. ఇందులో 2 రకాల కేటగిరీ ఉంటాయి. ఒకటి ఎంప్లాయీస్ కోట, 2 జనరల్ కోట. ఎంప్లాయీస్ కోట అంటే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ బ్యాంకులు ఎవరైతే పనిచేస్తున్నారో వీళ్ళు కూడా పరకమణి సేవకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. వీళ్ళ వయసు 25 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల వరకు ఉంటుంది. అదేవిధంగా మనకి జనరల్ పరకమణి సేవలు అయితే 10th క్లాస్ పాస్ అవి 20 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా ఈ జనరల్ పరకమణి సేవకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. వీళ్ళకి సేవ 3 రోజుల నుండి 4 రోజులు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఫిబ్రవరి నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారికి సేవ చేసుకోవాలనుకున్నారో ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారికి సేవలో తరించండి. మీరు ఎక్కడ రిపోర్ట్ చేయాలి అనేటువంటి విషయానికి వస్తే తిరుమల కొండపైన సేవా సదన్ 2 దగ్గర రిపోర్ట్ చేయాలండి. శ్రీవారి సేవ కానీ నవనీత సేవ కానీ ఎవరైతే బుక్ చేసుకుంటారో మీరు అదే రోజున తిరుమల కొండపైన సేవా సదన్ 2 దగ్గర మీరు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల లోపు అయితే రిపోర్ట్ చేయాలి. పరకమణి సేవ బుక్ చేసుకున్న వారైతే మీరు ఒక రోజు ముందుగా మీరు సేవా సదన్ 2 దగ్గర రిపోర్ట్ చేయాలి. మీరు కనుక తిరుపతి కనుక ఆప్షన్ పెట్టుకుంటే మీరు విష్ణు నివాసంలో మీరు రిపోర్ట్ చేయాలి. రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుందండి విష్ణు నివాసం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలన్నీ తెలుసుకుని శ్రీవారి సేవలో తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.